మరి టవలు? నడుము బొడ్డు అంటూ ఇష్టం వచ్చినట్టు వాగుతావా? ఈ ఫెవికాల్ తో నీ నోరు బంద్. మీరిచ్చిన కొత్త పేస్టు అతి రుచిగా యమ శుచిగా ఉందంటున్నారు. ఓహో, బ్రష్ నోట్లోంచి తీయాలని అనిపించట్లేదని అంటున్నారు. ఓస్ ఇంతే కదా, నేను చెప్పేస్తా. ఈ పేస్ట్ ఎక్కడి నుంచి తెచ్చారని అడుగుతున్నారు. పెవికాలు అతుక్కుపోయింది, ఊడదే. ఇప్పుడు ఎలా? Excuse me, ఎర్రడా? ఎవడైతే నాకేంటి, నా స్టైలే వేరు. ఎవరు సార్ మీరు? నన్ను ఎస్ఐ రాజలింగం అంటారా? నన్ను లాయర్ శివరాం అంటారు. అయితే స్టేషన్ పదా. నిరపదలు సార్ మేము. అవునా అమ్మా? ఈ చొక్కా ఇప్పించి జీప్ మాతో పెట్టుకుంటున్నారు. అలాగో సార్, వీళ్ళను మొత్తం బట్టలు ఇప్పించి జీప్ ఎక్కించారు. ఎలా ఉన్నారు చూడు. అమ్మాయిలందరికీ ప్రేమిపించేట్టు బాయ్ ఫ్రెండ్ తో కలిసి లేచిపోదాం అనుకున్నా, నిజమేనా? అవును. ఈ బాయ్స్ లో ఎలా ఉన్నారు చూడు ఒక్కొక్కళ్ళు. ఈ ముదుర్స్ లో నీ బాయ్ ఫ్రెండ్ ఎవరు? అబ్బో, అతనే. ప్రేమ కళ్ళే లేవనుకున్నాను, కాళ్ళు కూడా లేవా? బ్యాక్ 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 బ్యాక్? నీ బ్యాక్ సార్. నా బ్యాక్, నా బ్యాక్. నీ బ్యాక్? ఇది నువ్వేనా అమ్మాయి బాయ్ ఫ్రెండ్వి? అవును. మీ మ్యాటర్ నేను సెటిల్ చేస్తాను. నువ్వు మేజర్ వేనా? అవును. నువ్వు మేజర్ వేనా? డబుల్ మేజర్. డబుల్ డబుల్ అంటే 18+18? ఎగ్జాక్ట్లీ. లవ్ ముందు లా అయినా లాఠీ అయినా సెల్యూట్ చేయాల్సిందే. సొసైటీలో మీరెంత పోటుగాళ్ళైనా ప్రేమను ఏమీ చేయలేరు. వాళ్లకు నేనండగా ఉంటా. మేజర్లైన మీ ఇద్దరిని ఎవరు ఏమి చేయలేరు. మీ పెళ్లి దగ్గరుండి నేను జరిపిస్తాను. నీకెందుకు సార్ శ్యామ, వాళ్ళ పెళ్లి నేను నడిపిస్తాను. నువ్వు ముందు సరిగ్గా నడవడం నేర్చుకో. ఎవ్రీబడి అవుట్, కమ్ ఆన్. ఏమిటండి టెస్టింగ్? బండిలో సామానంతా టోకును కొనేసేవాళ్ళగా.
పావు కిలో వంకాయలు కొనడానికి పావు గంట సేపు పుచ్చులు ఉన్నాయో లేవో చూస్తావు. నువ్వు నాకు చెప్పచ్చావా? ఒక వస్తువు కొనేటప్పుడు అది నచ్చాలి. ఏంటండి బాబు నాకేం నువ్వు మీరా నువ్వు కూడా ఆయనకు బుద్ధి లేకుండా మాట్లాడతావేంటి? కళ్ళద్దాలు ఎంత? 100. నేను అడిగింది ఒకటయ్యా. ఒకటే 100. నువ్వు కొన్న ధర కదయ్యా, నేను కొనబోయే ధర. నువ్వు అడిగావు కాబట్టి 75 ఇచ్చి. 75? ఏం అక్కర్లేదు. ధర్మం శర్మపక్షాన్ని ఉంది కాబట్టి అతను ఎంత చెప్తే అంత. రెండు కలిపి 50. మళ్ళీ రెండేటి? అందులో నాకోటి. మళ్ళీ ఈ బోడి వ్యాపారంలో కమిషన్ ఒకటేంటి? ఏం అక్కర్లేదు. ఇదిగో శర్మ చెప్పినట్టే 5 తక్కువ 25. రారా. ఈ సామాన్లన్నీ పెట్టుకుని ఆడెక్కడికి? ఓ ఈ సామాన్ అంతా నీది కదా. ఇదిగో ఈ 25 10లో రాసుకో. రే ఎంతసేపు సామాన్ మోసినందుకు ఏ 5దో 10దో ముఠ చెప్తాడు. మళ్ళీ ఇదో బకెట్ నాకు. ఏమండో నేను వస్తున్నాను. అదేంట్రా సౌండే లేదు, ఏమైందంటావు? ఇది సచ్చినేమో ఏరుకొచ్చామటరా. ఎన్న నేర్కొస్తావురా, కాకులు వస్తే చుట్టాలు వస్తారంట. మావి గారు, నాన్న మావి గారు వచ్చారు. ఏంటయ్యా శర్మ ఈసారి ఏమీ పగలేదు? పగిలింది నాకన్నా భయం. బాగున్నావమ్మా? బానా అంకుల్, మీరు? నేను బాగున్నాను. ఇదిగో నీకోసం మా అబ్బాయి దుబాయ్ నుంచి తీసుకొచ్చాడు. ఇందా కలిచాడు. ఇలా అందరా అయిపోయి మీ కోడల పిల్లకి మ్యాజిక్ వచ్చండి. ఒకటిస్తే రెండు చేసింది. మా కూడా 2 చేసేలా ఉంది. బావగారు బాగున్నారా? ఇదేనా రావటం? ఏమయ్యా శర్మ, ఏంటా మోఘోష? ఏం లేదండి. ఏం లేదు బావగారు. బావగారు మీరేదో దాస్తున్నారు. ఏం లేదు మున్సిపల్ గారు, ఈ కనకమూర్తున్నాడే పైకి హడావుడి మనిషే గాని మహా మొహమాటొస్తుంది. ఇదిగో శర్మ ఇది చెప్పామంటే మన ఇద్దరికి చెడిపోయినట్టే. ఏంటండి బావగారు చెడిపోయేది? నువ్వు చెప్పవా శర్మ? పెద్ద ఆయన చెప్పన్నాడు, చెప్పేస్తున్నాను అంతే. సత్యం కాదు, మా అమ్మాయి ఏదో టీవీ పడేసి ఉంటది. నువ్వు చెప్పవా శర్మ? ఆయన ఏదో పొలం కొనాలనుకుంటున్నాడు. ఓ 10 లక్షలు తక్కువయ్యాయి. బావగారిని అడగండి, అప్పే కదా తప్పే ఉంది అన్నాను. దానికి ఆయన నా మీద ఫైర్ అయిపోతున్నాడు. ఓ సింతేనా బావగారు? అరే పెట్టేట్రా. చెప్పానే విషయం చెవిని పడగానే సూట్ కేసు మన చేతుల్లో ఉంటుంది. అది నిజమే గానీ కనీసం 3 ముళ్ళైనా పడక ముందే. కాకపోతే అది కట్నంలో మినహాయించుకోండి. ఆయన ఏమైనా పరాయవాడా? శర్మ ఒక్క పని చేయవు కదా నువ్వు. అయ్యా నా 1000. నోరు ముయ్యి. బావగారు ఒక మాట. చెప్పండి బావగారు. అదే మర్చిపోయాను, ముహూర్తాలేవి ఎప్పుడు పెట్టుకుందాం? ముహూర్తాలు పెట్టుకోవడానికి అభ్యంతరం లేదు కానీ అమెరికాలో ఉన్న వాళ్ళ పెద్ద అబ్బాయికి కూడా కుదరాలిగా. ఏంటి ఇంకా పెద్ద అబ్బాయికి సంబంధం కుదరలేదా? అంటే అమెరికాలో చదువులు బోల్డ్ కట్నాలు. అబ్బాయిని పిలిపించండి, మంచి సంబంధం నేను చూస్తానుగా. ఏంటి అమెరికా నుంచి? అమెరికా నుంచి పిలిపించండి. చూసారా సంబంధం ఇలా కలిసిందో లేదో, మీ గురించి అన్ని ఎలా పట్టించేసుకుంటున్నారు. అంటే బావగారికి నేనంటే మహా ఇది అది. ఆకలేస్తే అన్నం పెడతా, అలిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. పెదబాబు పెదబాబు ఏం చేస్తున్నావు నాన్న? ఆకలిస్తే భోజనం చేస్తున్నాను నాన్న. వయసులో ఉన్నావు కదా, ఆ పాట ఆకలి ఎత్తలేరా అన్నట్టు. రే నీకో శుభవార్త, నువ్వు త్వరలో అమెరికా నుంచి ఇండియాకి వచ్చేస్తున్నావు. ఇదిగో డ్రెస్. షాక్ న్యూస్ చెప్పి శుభవార్త అంటే విన్నానా? షాక్ న్యూస్ ఏంట్రా, నీకు ఇక్కడ వీసా అయిపోయింది. నాన్న అమెరికాలో ఇంకో 4 ఉంటానా? తప్పమ్మా, నువ్వు అలా అనకూడదు. వ్యాపారమే. అక్కడ నీ కోసం లక్షలు కట్టడంతో నీ కాబోయే మాంగారు ఎయిటింగ్. నాకెందుకు అమెరికా బాగుంది నాన్న. ఈసారి లండన్ పంపిస్తాను లేరా. ఇదిగో ఎవడన్నా ఎక్కడ పని చేసావంటే అదేవాడు గేట్ దగ్గర బిల్ గేట్స్ ఆడి కంప్యూటర్ కంపెనీలో పనిచేసామని చెప్పాలి. మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్ ముక్కలు ఎక్కువ, తెలుగు ముక్కలు బాగా తక్కువ మాట్లాడాలి. పడిపోతాను, చేతులు విరిగిపోతాయి. అది అబ్బా. ఇదేంట్రా బాబు, ఇది సన్నాయి మేడవా సావు మేడవా? ఇంత డల్లుగా వాయిస్తున్నారేంట్రా? ఇంతవరకు అడ్వాన్స్ ఇవ్వలేదండి. నాకు ఇచ్చాడా? ఇదిగో వాడు వచ్చిన తర్వాత మీ డబ్బులు నీకు ఇచ్చేస్తా గానీ బాగా వాయించారా బాబు. బావగారు ఆపండ్రా. బాగున్నారా? ఈయనే మీకు కాబోయే వేంకుడు. నమస్కారం. అమెరికా అల్లుడు మా ఊళ్ళో ఎవడికి లేడు. ఈ పెళ్లి అయితే అమెరికా కాదు, అసలు అల్లుడే ఉండడు. అది ఏంటి ఎత్తుకుతున్నారు? అదే మన అర్థమైంది మంగరాజు. తీసుకోండి. అదిగో మీ అల్లుడు వచ్చేసాడండి.
జన్మభూమి భూమి. అయ్యి బాబాయ్, అమెరికా వెళ్తే ఇంగ్లీష్ లో పాటలు పాడతాడు అనుకున్నాను, తెలుగు మర్చిపోలేదే. ఈడేంటి మట్టి తింటున్నాడు? ఆహా, మన నాలంటే ఎంత ఇష్టమో. అవును, దిగి చాలా రోజులైంది. అవును, విమాన ప్రయాణం ఎలాగుందిరా? అటక మీద కూర్చున్నట్టు ఒకటి ఈగలు దోమలు. ఈగలు దోమలునా? అంటే ఇక్కడ దిగిన తర్వాత చడ్డీలు తెమ్మన్నాడు, తెచ్చావా? రే ఆడి చెడ్డీల గురించి నీకెందుకురా? అసలు అమెరికాలో చెడ్డీలు వేసుకోవడం మానేశారు. రే నీకు కాబోయే మాంగారు. ఏమని ఈయన నీకు కాబోయే మాంగారు. నిన్న మాట్లాడుకున్నాం, ఇవాళ ఇచ్చాడు, రేపే వీళ్ళ అమ్మాయితో నీ పెళ్లి. డాడీ, అమెరికా నుంచి నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకొచ్చా. 1 సెకండ్. యాంకర్ కన్నా ఇదే బాగుందిరా. నీకు చెట్టుకు చీర కట్టినా ఓకే, దీనికి చేరలేదు, అందుకే బాగుంది. డార్లింగ్, వెల్కమ్ టు కాశీపట్నం. Wow, what a town. మై డాడ్. Hello. ఫేస్ ఎక్కడో చూసినట్టుంది. మీరు అమెరికా రాలేదు కదా, ఎలా చూసుంటారు? అది ఇట్లా మీరు చూసింది నాకేం కాకుండా ఎక్కడో చూసానా దీన్ని. ఎక్కడ చెప్పవా? అడ్రస్ ఏవా? వెళ్ళిపోతుంది. ఆపండి బాబు, దాన్ని ఆపండి. బావగారు పారిపోయాడు. పారిపోయాడా? అయితే ఈడు పారిపోయాడు. మంచోడు కాబట్టి ఏమీ చేయకుండా పారిపోయాడు. నేనైతే నీ కొడుకును ముక్కలు ముక్కలుగా నరికేసేవాడిని. అంత మాట బాబు గారు, పిల్లల్ని కంటాం కానీ వాళ్ళ రాతల్ని కంటావా? చదువుకోరా ఎదవా అని అమెరికా పంపితే వాడు ఎట్లాంటి ఎదవ పని చేశాడో చూశారుగా. అయిపోయింది, అది అయిపోయింది. అమ్మాయి పెళ్లికి ముహూర్తాలు పెట్టిస్తా. అయిసేస్తాం. ఇస్తాను బాబు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.